డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్న గ్రామం ఇదే. ఈ గ్రామంలో ఈ శివాలయానికి వచ్చి ఎప్పుడు అరకు వచ్చినా సరే ఈ శివాలయంకి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. ఒకడు ఈ శివాలయానికి సంబంధించినంత వరకు మొట్టమొదటిసారిగా 2018లో పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి ఇదే శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం కూడా ఈ గ్రామానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సమస్యలు నెరవేర్చే విధంగా కూడాను ఇక్కడి నుంచే ఆయన పునాది పడిందని చెప్పుకోవచ్చు. మనం శివాలయంలో చూడొచ్చు, మల్లికార్జున స్వామి కొలువైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 2018లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ గుడిని సందర్శించిన అనంతరం కూడాను ఈ గుడిలో నుంచే ఏదైతే ఈ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ఇక్కడే పునాది పడిందని చెప్పుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రాంతానికి ఎప్పుడు వచ్చారండి? 2018కి మొట్టమొదటి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ దేవాలయంకి వచ్చి సందర్శించిన తర్వాత అన్ని పనులు కూడా సకాలంలో చేయడం జరిగింది. సో అన్ని పనులు అంటే రోడ్లు కానీ అలాగే స్కూల్ బిల్డింగ్ కానీ అన్ని విషయాల్లో కానీ ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డుమిరుగూడ మండలం కురుడి పంచాయతీలో ఈ గ్రామంలోనే మొట్టమొదటిగా వచ్చి అన్ని సందర్శించి దేవునికి మొక్కుకొని దాని తర్వాత తదుపరి విషయాలు అన్నీ డెవలప్మెంట్ జరిగింది. గుడి కూడా డెవలప్, నెక్స్ట్ స్కూల్ బిల్డింగ్ కానీ అన్ని విషయాలకి ఇక్కడ దత్తత తీసుకోవడం కూడా ఇదే ఊరు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని మిగతా అనేక విషయాలు కూడా చేయడం జరిగింది. మీరు చెప్పండి, ఈ గుడిలో పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఉన్నారు ఆ రోజు 2018లో? ఆయన వచ్చేటప్పుడు ఈ గుడి పరిస్థితి ఎలా ఉండేదండి? అప్పుడు 2018కి అదే డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు గుడి ఎంత కాదండి, చాలా చిన్నది ఉండేది. సార్ వచ్చి అలాగే మంచినీళ్ళ కోసం ఫస్ట్ వెళ్ళాం సార్. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ల నడిచారు. అదే భారీ వర్షం పడేది కానీ అలాగే నడిచి ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యం లేదని మేము చెప్పగానే అక్కడ వెళ్ళాము. ఆ ఊట దగ్గర వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇలాంటి వాటర్ తాగే జ్వరాలు వస్తున్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను కానీ ఇక్కడ వస్తే ఈ వాటర్ కానీ గుడి కానీ మన పంచాయతీకి మన కురుడి విలేజ్కి మొట్టమొదట నేను డెవలప్మెంట్ చేస్తాననేసి ఇక్కడ మొక్కడం జరిగింది సార్. మొక్కున్న వెంటనే ఇది నేను రిప్లైగా నేను గెలిస్తే 100% ఇదే గుడికి వచ్చి నేను మొక్కు తీర్చుకుంటాను అనేసి చెప్పడం జరిగింది సార్. అలాగే మాట ఇచ్చి మాట ప్రకారం మళ్ళీ వచ్చి ఈ గుడి డెవలప్మెంట్ చేసి మళ్ళీ ఊర్లో అనేక రకాలుగా మనకి యాక్చువల్లీ స్కూల్ బిల్డింగ్ అయితే అసలు లేదు సార్. అది ప్రహారీ కూడా లేదు. అక్కడ చాలామందికి అంటే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చూస్తే రీసెంట్గా మనకి ప్రహారీ కూడా అవ్వడం జరిగింది. నెక్స్ట్ సీసీ రోడ్డు కానీ వాటర్ ట్యాంక్ కానీ పుష్కలంగా ఇంటి కొలాయి ఎవరికైతే కానీ ఇబ్బంది లేకుండా ఇంటికే మంచినీళ్ళు సౌకర్యం అందిస్తున్నాం సార్. మా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. అలాగే మా ఊరు తరపు నుంచి కాదు, మా అరకు నియోజకవర్గంలో అలాగే మనకి వచ్చే ఎన్నికల్లో కూడా 2029 కూడాను మా పవన్ కళ్యాణ్ గారు అండదండగా మా కూటమి ప్రభుత్వం కూడాను ఇలానే మనకి సహకరించాలని కోరుచున్నాం సార్. ఒకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఎటువంటి పూజలు చేస్తారంటే ప్రత్యేకంగా ఆయనే స్వయంగా శివుడికి అభిషేకం చేశారు ఆ రోజు. అవును సార్, ఆయన స్వయంగా ఒక అరగంట సేపు శివునికి దర్శనం తీసుకోవడం, ఆయన పూజ చేయడం జరిగింది సార్. అలాగే చాలా అంటే పూజలు కూడాను ఆయన ఒక అరగంట సేపు ఉన్నారు. కానీ అంతగా టైం కూడా తీసుకున్నారంటే అది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్.
ఎప్పుడొచ్చినా ఈ శివాలయాన్ని సందర్శించి వెళ్తారా పవన్ కళ్యాణ్ గారు? మనకు అరకు నియోజకవర్గంలో ఎప్పుడు ఎక్కడ కానీ ఏదైనా ప్రోగ్రాం ఉన్నా కానీ ఫస్ట్ కురుడి శివాలయంలో వచ్చి దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది సార్. అది అప్పుడు ఎలా ఉండేది గుడి? చిన్న గుడి ఉండేది? అప్పుడు చాలా చిన్నది సార్, బిల్డింగ్ కూడా లేదు, మామూలుగా గుడిలాగా ఉండేది. ఇప్పుడు సార్ వచ్చి ఇంత మనకు ఏం కావాలంటే అది గుడి తరపున కానీ మా విలేజ్ తరపున కానీ డెవలప్మెంట్ చాలా అంటే ఓన్ డబ్బులతోనే కానీ ఇస్తున్నారు సార్. అది మనకు వచ్చే రోడ్డు కూడా ఉండేదా? గుడికి వచ్చే రోడ్డు కూడా లేదు సార్, చిన్న వే ఉండింది 2018లో, చిన్న వే. అంటే మామూలుగా నడవడానికి ఒక్కళ్ళు నడుస్తేనే ఒక్కొక్కళ్ళు నడవాలి సార్. ఇప్పుడైతే మనకి సహకారంగా మన పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈ రోడ్డు కూడా మనకి సీసీ రోడ్డు జరిగింది సార్, చేసి ఇచ్చారు చాలా చక్కగా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక కారు కానీ గుడి దగ్గర కూడా కారు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి సార్. చూడొచ్చు గుడి వాతావరణం కూడా మనం క్లియర్గా చూడొచ్చు. చుట్టుపక్కల గుడి మొత్తాన్ని కూడా రీమోడల్ చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా గుడికి సంబంధించినంత వరకు మనం శివాలయంలో కూడా చూడొచ్చు గ్రానైట్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ద్వారబంధమే దానికి సంబంధించి సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి ద్వారబంధం కావడంతో పూర్తిగా పగుళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. రీమోడల్ చేశారు గుడి మొత్తాన్ని కూడాను. సోమవారికి సంబంధించినంత వరకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇదే గుడిలో శివుడికి అభిషేకం చేసి ఏదైతే 2018 ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన వెంటనే నేరుగా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి. గుడి ప్రాంతాన్ని కూడా మనం పర్టికులర్గా చూడవచ్చు. పూర్తిగా రీమోడల్ చేసినటువంటి పరిస్థితి. అంటే గుడి మొత్తానికి గ్రానైట్ కానీ అదేవిధంగా గుడికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూడవచ్చు. వచ్చేటటువంటి భక్తులందరూ కూడా కూర్చునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. గుడి లోపట ఎలా ఉంటే బయట కూడా మనం చూడవచ్చు. గుడికి 4 వైపుల ప్రహరీ గోడ, అదేవిధంగా బయట ఎవరైతే భక్తులు ఉన్నారో ప్రదక్షిణ చేసుకునే విధంగా కూడాను ఒక ఫ్లోర్, ఏదైతే ఫ్లోర్ కూడా వేసేటటువంటి పరిస్థితి. గుడికి వచ్చే భక్తులకి ఎవరికి కూడా మంచినీరుకి ఇక్కడ నుంచి మంచినీళ్ళు వెళ్ళాలంటే దాదాపు 2 కిలోమీటర్లు ఓట దగ్గరికి వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి. అదేదీ లేకుండా భక్తులు ఎవరు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా నీళ్ళ ట్యాంకును కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడి నుంచే గతంలో 2018కి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వకముందు వచ్చేటటువంటి పరిస్థితులకి ఇప్పటికీ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఊర్లో వాళ్ళే చెప్తా ఉన్నారు, ఇక్కడికి రావడానికి రోడ్డు కూడా ఉండేది కాదని రోడ్డు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా గుడిలో ప్రత్యేక పూజల అనంతరం కూడాను ఇక్కడ నుంచి సుమారు 2.5 కిలోమీటర్లు ఎటువంటి కాలిబాటలో అంటే మనం క్లియర్గా చూడవచ్చు. ఇటువంటి చిన్న కాలిబాటలో పవన్ కళ్యాణ్ గారు కిందనున్నటువంటి ఓట ఇక్కడ నుంచి సుమారు 2 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆ ఓట దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రజలు తాగునీటి కోసం ఎదుర్కొంటున్న సమస్యలపై కూడాను పూర్తి స్థాయిలో ప్రజలు చెప్పిందంతా విని వాళ్ళ సమస్యను పూర్తిగా పరిష్కారం దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మనమైతే ప్రజెంట్ కురిడి గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాము. ఈ శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఈ ప్రాంతానికి అరకు ప్రాంతానికి వచ్చిన ఈ శివాలయంలో ప్రత్యేక పూజలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇక్కడే బీజం పడిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, అరకు వ్యాలీ నుంచి. అతడే కేశవుడు, అతడే